జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మక పథకానికి కూటమి ప్రభుత్వం చెక్. ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. జగన్ ప్రభుత్వం అమలు చేసిన పలు పథకాలకు పేర్లు మార్చి అమలు చేస్తుంది. మరికొన్ని పథకాలను పూర్తిగా నిలిపివేసే ప్రయత్నం చేస్తుంది. ఆర్థికంగా పడే భారం ఆధారంగా కీలకమైనటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటుంది బాబు గారి సర్కార్. అందులో భాగంగా ఇంటింటికి రేషన్ పథకం కొనసాగిస్తారా లేదా అనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో కొనసాగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. వైసీపీ హయాంలో మాజీ సీఎం జగన్ ఇంటింటికి రేషన్ సరఫరా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వాహనాలు కొనుగోలు చేశారు. రేషన్ సరుకులను లబ్ధిదారుల ఇంటి ముందుకు చేర్చేలా ఈ పథకం అమలు చేశారు. ఈ పథకం కోసం ప్రభుత్వం దాదాపు 1800 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ వాహనాల వినియోగం పైన పలు ఆరోపణలు ఉన్నాయి. తమ పార్టీ వారికే లబ్ధి చేకూరేలా ప్రభుత్వ ఖర్చుతో వాహనాలు కొనుగోలు చేయించి వారితో సరఫరా చేయించారని ప్రతిపక్షాలు అప్పట్లో విమర్శలు చేశాయి. ఈ పథకం అమలుపైన తాజాగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్షించారు. ఈ పథకం కొనసాగింపుపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికి కొనసాగిస్తున్న భవిష్యత్తులో ఏం చేయాలనే దానిపైన ప్రస్తుతం కసరత్తు జరుగుతుంది. ఈ పథకాన్ని పూర్తిగా రద్దు చేయకుండా గిరిజనులు ఉండే ప్రాంతాలకు, రాకపోకలు సవ్యంగా లేనటువంటి ప్రదేశాలకు ఈ తరహా రేషన్ పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఇంటింటికి రేషన్ కార్యక్రమంలో వాళ్ళు వచ్చిన ఆ నిమిషంలో ఇంటి యజమానులు లేదా రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నట్లయితే రేషన్ తీసుకునేవారు, లేదంటే బండి వెళ్ళిపోయేది. అలా కాకుండా రిమోట్ ఏరియాలు, యాక్సెస్ దూరంగా ఉన్న ఏరియాలలో అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెహికల్స్ను అదేవిధంగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని నాదెండ్ల మనోహర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ చర్చలపై, ఈ నిర్ణయాలపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో చర్చించనున్నట్లు సమాచారం. ఇకపై రేషన్ వస్తువులు తీసుకోవాలని భావించేవారు తప్పనిసరిగా పాత పద్ధతిలోనే రేషన్ షాపులకు వచ్చి సరుకులు తీసుకునేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత రేషన్ డీలర్లు సైతం ఇదే అంశంపై మంత్రులతో చర్చించారు. రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ తిరిగి ప్రారంభించాలని కోరారు. అయితే ఈ పథకంలో తీసుకునే నిర్ణయాలపైన ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తుంది అనేది ప్రస్తుత ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది. అయితే రేసులో మాత్రం జనసేన ఎమ్మెల్యేలు, నాయకులే ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. జనసేన మంత్రులతో, ఎమ్మెల్యేలతో పోటీపడి తెలుగుదేశం, బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రులు జనాల్లోకి వెళ్ళలేకపోతున్నారు అనేది స్పష్టంగా తెలిసింది ఈ 50 రోజుల పరిపాలనలో.